హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది, వీడియోలో వాల్యూ ఉంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. సో నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఓకే. అండ్ నాకేమన్నా క్వశ్చన్స్ కానీ ఆ ప్రోడక్ట్ సంబంధించి వీడియోకి సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియోలో ప్రోడక్ట్ ఏంటంటే, సో మన వైల్డ్ స్టోన్ 2 డియోస్ అన్నమాట. వైల్డ్ స్టోన్ వాళ్ళవి. ఓకే. 2 డియోస్. ఒక్కొక్కటి ఇది ఎంత అంటే ఈచ్ ఎంత అంటే ఇది 40 ml అండ్ ఇది కూడా అరౌండ్ 40 ml ఉంటుంది అనుకుంటున్నా. సో ఈ 2 ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తాను అన్నమాట. ఈ వీడియోలో చేసేది దీని ప్రోడక్ట్ రివ్యూస్ అన్నమాట. వైల్డ్ స్టోన్ ఇంటెన్స్ ఓషన్ నో గ్యాస్ డియో. వైల్డ్ స్టోన్ ఇంటెన్స్ ఓషన్ నో గ్యాస్ డియో అన్నమాట. ఇదొకటి, దీని రివ్యూ ఒకటి చేస్తా. అండ్ నెక్స్ట్ సో సెకండ్ పార్ట్లో ఈ వీడియో చేస్తా వైల్డ్ స్టోన్ కోడ్ ఇరీడియం బాడీ పర్ఫ్యూమ్. ఇది పర్ఫ్యూమ్, ఇదేమో పర్ఫ్యూమ్ అంటే ఇది డియో అంట. ఓకేనా. సో ఈ 2 ప్రోడక్ట్స్ రివ్యూస్ చేస్తా. దీని స్మెల్ ఎట్లుంది ఏందనేది చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఓకే, ఫస్ట్ ఇది చేస్తాం మన ఓషన్ డియో ఇంటెన్స్ ఓషన్. సో ఇంటెన్స్ ఓషన్ డియో నో గ్యాస్. ఓకే. వైల్డ్ స్టోన్ బ్రాండ్ అన్నమాట. ఓకే. సో మనం ఈ డియోస్ ఎప్పుడు వాడతామంటే, ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్కి బయటకు వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి, పార్టీస్కి, జనరల్గా కొంతమంది డైలీ యూజ్ చేస్తూ ఉంటారు. సో డైలీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ డియోస్ పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. సో డిఫరెంట్ అకేషన్స్కి కానీ రెగ్యులర్గా వాడేవాళ్ళు కూడా ఉంటారు. సో దే వాంట్ టు స్మెల్ గుడ్, అంటే వాళ్ళు మంచి స్మెల్ రావాలి మనం వచ్చినప్పుడు అనేసి అనుకున్న వాళ్ళు ఇలాంటి పర్ఫ్యూమ్స్ కానీ డియోస్ కానీ యూజ్ చేస్తే మనకు కూడా మంచి ఫీల్ ఉంటుంది. మనం వచ్చినప్పుడు మనతో కాన్వర్జేషన్ అవుతున్న పీపుల్కి కూడా ఓకే, మంచి కైండ్ ఆఫ్ స్మెల్ వస్తే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, మంచి వైబ్ అనేది వస్తుంది. సో కాన్వర్జేషన్ అనేది బాగుంటుంది. ఓకే. సో చూద్దాం. సో ఇది ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ వైల్డ్ స్టోన్ ఇంటెన్స్ ఓషన్ ట్రై చేసి చూస్తా ఎలా ఉంది ఏంటనేది. 40 ml నో గ్యాస్. డైవ్ ఇంటూ ద డిలైట్ ఆఫ్ ఎలిమెంటల్ నేచర్ విత్ సిట్రస్ నోట్స్ ఆఫ్ ఓషన్. ఇట్ వేవ్స్ త్రూ freshness will take you on adventures beyond your imaginations. ఓకే. బాగా చెప్తారు, అడ్వర్టైజ్మెంట్ కదా, మంచిగా చెప్తారు. ఇక ఇంగ్రీడియంట్ డైరెక్షన్స్: హోల్డ్ ద క్యాన్ 10 centimeters away from skin and avoid eye contact. Shake well and spray all over the body or clothes. సో ఒక 10 centimeter అంటే అరౌండ్ ఇంత, ఈ డిస్టెన్స్ సరిపోద్ది. అంటే ఈ డిస్టెన్స్ మనకి ఇంత ఇది 10 centimeters. ఓకే. స్కేల్ ఉంటుంది, మనం అంతేం కోల్చుకొని చూసుకునే అంత ఉండదు, బట్ కొంచెం దూరం ఉంటే బెటర్. స్మెల్ చేస్తే డైరెక్ట్ బాడీ మీద కూడా యూస్ చేసుకోవచ్చు, మంచి స్ట్రాంగ్ స్మెల్ అనేది వస్తుంది. షేక్ వెల్ అన్నాడు కదా. ఓకే. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. మంచి
స్మెల్ అయితే మంచి స్ట్రాంగ్ ఉంది. సో స్కిన్ మీద కొడితే మంచిగా కూల్ అనిపిస్తుంది. ఆఫ్టర్ బాత్ ఇట్లా మనం బయటకు వెళ్ళే ముందు స్కిన్ మీద కొట్టుకున్నా ఓకే, క్లోత్స్ మీద కొట్టుకున్నా ఓకే. ట్రై చేద్దాం. స్ట్రాంగ్ గట్టిగానే అంటే స్మెల్ బాగుంది, కొంచెం స్ట్రాంగ్ ఉంది స్మెల్. చాలామందికి పడదు. అంటే ఇప్పుడు నేను మా పాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా డైలీ కొట్టుకొని పోయేటోడిని. అక్కడ ఒక బ్యాచ్ ఉండేది, వాళ్ళకి పడది. వాళ్ళకి స్మెల్ పడది, డియోస్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ. వాళ్ళు ఇంకా అసలు ఎవరు కొట్టుకొచ్చారు ఏంది అంటే, అరే మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది కదా, ఏంటి ప్రాబ్లం అనేసి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే, అరే మంచి పర్ఫ్యూమ్ బాగుంది, డియో బాగుంది, ఏం వాడుతున్నావు అని వాళ్ళు అడిగారు. అరే ఇదేందిరా ఆడ కూర్చుంటే వాళ్ళకి తలకాయ నొస్తుందంట. అంటే ఆ స్ట్రాంగ్ స్మెల్ అనేది అందరికీ పడదు అట్లా. సో ఆ రోజు నుంచి ఏం చేసిన, సో వీళ్ళ దగ్గర కూర్చుంటున్నా, వాళ్ళ దగ్గర కూర్చోవడం మానేసిన. ఎందుకంటే డైలీ అలవాటు నాకు ఇట్లా పర్ఫ్యూమ్స్, డియోస్ వాడడం అన్నమాట. ఓకేనా. స్ట్రాంగ్ ఎందుకంటే మనం ఒక 1-2 అవర్స్ సిటీలో జర్నీ చేస్తాం, ఆఫీస్కి వెళ్ళేలోపు మళ్ళీ సేమ్ స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇది లాంగ్ లాస్టింగ్ ఉండడానికి కొంచెం స్ట్రాంగ్ ఉన్నా ఓకే. ఆఫీస్లో ఎట్లా ఏసీ ఉంటుంది అండ్ మనం కూర్చున్న దగ్గర కొంచెం ఆ ఫ్రాగ్రెన్స్ అనేది జర స్ప్రెడ్ అవుతుంది. సో మన జర్నీ టైమింగ్స్, మన ఆఫీస్ టైమింగ్స్ చూసుకొని అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ కాలేజ్ టైమింగ్స్ అంటే మనకు ఆల్ డే ఫ్రెష్ ఉండాలన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా. మనం డే అంతా మనం ఫ్రెష్ ఉండాలి. సో మన దగ్గర మంచి స్మెల్ రావాలి అంటే ఈ చెమట వాసన రావద్దు. చెమట వాసన వస్తే మనకే ఇబ్బంది అనిపిస్తుంది, వేరే వాళ్ళకి ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఎవరికైతే ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాలి కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించి మనం పర్ఫ్యూమ్ మానేస్తే మిగతా బ్యాచ్ వాళ్ళు మన దగ్గర కూడా రారు. వీళ్ళకి పర్ఫ్యూమ్ పడదు, అంటే వీళ్ళకి స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ పడదు అన్నమాట కొంతమందికి. సో అట్లా అన్నమాట. సో లాంగ్ లాస్టింగ్ ఆల్ డే మంచిగా స్మెల్ చేయాలి మనం, మంచి పర్ఫ్యూమ్, మంచి ఫ్రాగ్రెన్స్ రావాలి మన నుంచి అనుకున్నప్పుడు మనం స్ట్రాంగ్ది తీసుకోవడంలో తప్పేం లేదు. ఓకేనా. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం మైల్డ్ స్ట్రాంగ్ తక్కువ ఉన్న, అంటే ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్ కాకుండా నార్మల్ మైల్డ్గా, ఎక్కువ గ్యాస్ అనేది, ఇందులో గ్యాస్ ఏం లేదు, కంప్లీట్ ఇదే అని చెప్పిండు కాబట్టి సో స్ట్రాంగ్ స్మెల్ పడని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది యూజ్ చేయకండి. ఓకేనా. సో ఇంకోటి కూడా చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఎండలో మనం ట్రావెల్ చేయడం వల్ల చెమట వస్తుంది అండ్ ఆఫీస్కి వెళ్ళే వారికి, కాలేజ్కి వెళ్ళే వారికి కానీ ఈ ఫ్రాగ్రెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో అది కూడా చూసుకోండి. సో ఇదైతే బాగుంది, స్ట్రాంగ్ ఉంది, స్మెల్ కొంచెం బాగానే ఉంది. ఓషియన్ అని ఇచ్చిండు కదా, ఓషియన్ అడ్వెంచర్స్ అని ఇచ్చిండు కదా. అడ్వెంచర్స్ ఏమి ఉండవు, ఒక మంచి స్ట్రాంగ్ స్మెల్ అయితే ఉంటుంది, బాగుంటుంది. ట్రావెల్ చేసే వాళ్ళకి, ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి, దూరం లాంగ్ జర్నీ చేసేటప్పుడు యూజ్ చేస్తే బాగుంటుంది. ఓకే. స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అలా ఒకటి ట్రై చేసుకోవచ్చు. ఇది బాగుంది. వైల్డ్ స్టోన్ ఇంటెన్స్ ఓషన్. ఇక్కడ ఇంటెన్స్ అంటే ఇంకా స్ట్రాంగ్ మంచి ఫ్లేవర్, అంటే మంచి ఫ్రాగ్రెన్స్ అనేది అయితే ఉంది, స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్ ఉంది. ఓకే. సో దిస్ ఈజ్ ఓకే ఫర్ స్ట్రాంగ్. ఇది స్ట్రాంగ్ అన్నమాట. ఓకే. ఇది స్ట్రాంగ్ డియో. అంటే నేను స్కిన్ మీద కొట్టుకున్నా అండ్ క్లోత్స్ మీద కూడా కొట్టుకున్నా, స్మెల్ అయితే ఓకే, బాగుంది, నాకు నచ్చింది. అండ్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఎక్కువ ఎందుకంటే ఇందులో ఆల్కహాల్ కూడా మిక్స్ ఉంటుంది కైండ్ ఆఫ్, అంటే ఇంత పర్సంటేజ్ సంథింగ్ ఉంటుంది అనుకుంటా, ఉంది ఇక్కడ. ఇక గ్యాస్ ఉంటుంది కదా. సో అట్లా అనమాట. స్ట్రాంగ్ ఎవరికైతే పడదో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది యూజ్ చేయకండి.
సో మిగతా వాళ్ళు ఎవరైతే నార్మల్గా మంచి ఫ్రాగ్రెన్స్ స్ట్రాంగ్ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది పర్చేజ్ చేసుకోండి. సో చూసుకోండి మీకు ఏది బెటర్ అనేది. ఒకవేళ మీకే పడదు అనుకున్నప్పుడు మీరు కూడా యూజ్ చేయకండి, ఓకేనా. కొంచెం స్మెల్ అనేది ఫ్రాగ్రెన్స్ అనేది కొంచెం తక్కువ స్ట్రాంగ్ ఉన్నది తీసుకోండి, ఓకేనా. సో దట్ ఈస్ ఫైన్. అండ్ ఇది బాగుంది, ఇది స్ట్రాంగ్ ఉంది, ఓకే. వైల్డ్ స్టోన్ ఇంటెన్స్ ఓషన్ మంచి స్ట్రాంగ్ స్మెల్ ఉంది, స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ బాగుంది, ఓకే. అండ్ ఇప్పుడు ఇది పర్ఫ్యూమ్ అంట, ఇరీడియం బాడీ పర్ఫ్యూమ్ వైల్డ్ స్టోన్ కోడ్, ఓకే. సో ఇప్పుడు ఇది ట్రై చేసి చూద్దాం ఇది ఎట్లున్నదో. షేక్ వెల్ అన్నాడు కదా, ఉంది ఇది డైరెక్షన్స్. షేక్ వెల్ అండ్ హోల్డ్ ద క్యాన్ అప్రైట్ 10 to 15 centimeters. ఇదేమో 10 centimeters అన్నాడు, ఇది 10 to 15 అంటే 10 centimeters నుంచి దూరమే పెట్టుకోవాలనేసి అంటుండు ఇది, ఓకేనా. ఇట్లా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది, అంటే నాకు స్ట్రాంగ్ అనిపిస్తుందో జనరల్గా అయితే ఈ రెండు అయితే నాకు మంచి స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి, ఓకే. ఇదేమో పర్ఫ్యూమ్ అన్నాడు, ఓకే నైస్. ఇది 10 to 15 centimeters దూరం పెట్టుకోవాలి, కంట్లల్లో పడకుండా యూజ్ చేయండి, ఓకేనా. లేదా స్పెట్స్ పెట్టుకొని యూజ్ చేసేటప్పుడు స్పెట్స్ అన్న పెట్టుకోండి, అంటే బై మిస్టేక్లో కూడా పడవచ్చు కంట్లల్లో, సో అవాయిడ్ చేసుకోండి. అండ్ ఇది కూడా మంచి స్ట్రాంగ్ ఉంది. సేమ్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు, లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు, ఇప్పుడు బస్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కానీ, లైక్ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేవాళ్ళు బస్లో వెళ్తారు, చాలామంది బైక్ మీద వెళ్తారు. సో కొంచెం ఇది నాకు తెలిసి దీనంతా స్ట్రాంగ్ అనిపించట్లేదు, ఇది కొంచెం ఓకే అనిపిస్తుంది, ఓకే. సో ఈ చేతి మీద ఆల్రెడీ కొట్టుకున్నా కాబట్టి ఈ చేతి మీద ట్రై చేద్దాం, ఎందుకంటే ఈ రెండు కలిపి అనిపిస్తుంది. ఇది కూడా స్ట్రాంగ్గా ఉన్నది. సో 40 ml ప్యాక్స్ ఇవి రెండు, 40 ml క్యాన్స్ బాగున్నాయి, ఓకే. రెండు స్ట్రాంగ్ గట్టిగానే ఉన్నాయి. సేమ్ ఇంకా ఆల్మోస్ట్ సగం పాయింట్స్ ఆన్లైన్లో యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా డియోనే కాబట్టి సేమ్ ప్రోడక్ట్స్ కాబట్టి. డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్ ఏం మనకు డిఫరెన్స్ ఏమున్నాయి, మనకు ఫ్రేగ్రెన్స్ మంచిగా ఉండాలి, ఓకే. సో దీని మీద ఇది డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ ఉంది, ఓకే. అంతే, ఫ్రేగ్రెన్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది, ఓకేనా. అండ్ స్ట్రాంగ్ అయితే ఉంది, ఇది కూడా స్ట్రాంగ్ ఉంది, ఇది కూడా స్ట్రాంగ్ ఉంది. సో ఈ రెండింటి మీద నాకు తెలిసి ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. సో ఇది కూడా సైడ్కి ఉంటే బెటర్, అవసరం లేనప్పుడు ఇది అయిపోయినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు అట్లా, ఓకే. సో డిఫరెంట్ అకేషన్స్కి డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ కానీ డియోస్ కానీ ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్ళినా కూడా వీకెండ్స్లో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, లేదా వేరే ఇంకెవరన్నా స్పెషల్ పీపుల్ని మీట్ అవ్వడానికి వెళ్తాం కాబట్టి. సో డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ తీసుకోవడంలో తప్పేం లేదు. వీ హ్యావ్ టు స్మెల్ గుడ్, మంచి స్మెల్, మంచి పర్ఫ్యూమ్ అనేది, మంచి ఫ్రేగ్రెన్స్ అనేది మన నుంచి వస్తే మన కోసం వెయిట్ చేసే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది, మనల్ని కలిసే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది, దే ఫీల్ గుడ్. సో ముందే ఒకసారి అనుకోండి వాళ్ళకి ఇంత స్ట్రాంగ్ అనేది ఇష్టమా లేదా అనేది అది కూడా చూసుకోండి. హెవీ ఎక్కువ కొట్టేసుకొని, ఎక్కువ పర్ఫ్యూమ్ గ్యాస్ ఎక్కువ కొట్టేసుకొని కలిసిన తర్వాత వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయితే మాత్రం కష్టం. స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఎక్కువ సార్లు స్ప్రే చేసుకోకండి, ఓకే. సో వన్స్ ఆర్ ట్వైస్, ఓకే, 2 times కొంచెం డిస్టెన్స్ నుండి స్ప్రే చేసుకోండి.
స్ట్రాంగ్ ఉంది, బాగుంది. అంటే మంచి మంచి క్లాసీ ఏరియాస్కి వెళ్ళేటప్పుడు ఇది కొట్టుకుంటే బాగుంటుంది. అంటే దే కెన్ అండర్స్టాండ్, ఓకే మనోడు ఓకే అని కూడా అనుకుంటారు. సో అట్లా అన్నమాట. సో రేటింగ్స్ రెండింటికి 4 వేసుకుందాం మనం. నాకైతే నచ్చింది. అట్లా నేను చెప్పేది ఏంటంటే నాకు నచ్చింది ప్రోడక్ట్. సో ఈ 2 ప్రోడక్ట్స్ నేను స్మిటన్ అనే యాప్ నుంచి తీసుకున్నా. స్మిటన్ అనే యాప్ నుంచి నేను ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ తీసుకున్నా. ఇంకా 4 ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నా. బట్ దీని ప్రైస్ ఏంటంటే ఇది 100 ఉంది, ఇది 125 ఉంది. అంటే అరౌండ్ 225. ఈ 2 ప్రోడక్ట్సే 225 రూపీస్. కానీ నాకు 250 రూపీస్కి 6 ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఇలాంటి ప్రోడక్ట్స్ అంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నా. 6 ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఓకే. సో స్మిటన్ యాప్లో నుంచి నేను పర్చేజ్ చేసుకున్నా. సో మనీ సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, సో బయట పర్చేజ్ చేసే కంటే ఈ యాప్ నుంచి పర్చేజ్ చేసుకుంటే సో చిన్న చిన్న ప్రోడక్ట్స్, ట్రయల్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. సో యాప్కి సంబంధించి వీడియో కూడా ఒకటి చేసిన, ఆ వీడియో చూడండి. ఓకే. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి, మీకు నచ్చితే అవి కూడా ఒకసారి చూసి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రోడక్ట్ లింక్స్ పెడతాను, అప్లికేషన్ లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా మీరు సైన్అప్ చేసుకొని మీకు నచ్చిన డియోస్, పర్ఫ్యూమ్స్, ఫేస్ వాషెస్ అండ్ షాంపూస్, ఆయిల్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. సో చాలా ప్రోడక్ట్స్ ట్రయల్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే చిన్న చిన్న క్వాంటిటీస్లో దొరుకుతుంది. ఇది 40 ml. ఇది కూడా 40 ml అనుకుంటా. ఇది కూడా 40 ml. 40 ml ప్రోడక్ట్స్ నీకు అరౌండ్ బిలో 50 రూపీస్కి వచ్చింది అనుకోవచ్చు. ఓకే. ఈచ్ 50 అనుకున్నా కూడా బెటర్. ఓకే. 6 ప్రోడక్ట్స్ 250లో 6 తీసేస్తే 5 ప్రోడక్ట్స్ అనుకుందాం. జనరల్గా ఈచ్ బిలో 50 పడింది. ఒక ప్రోడక్ట్ బిలో 50 రూపీస్ పడింది. ఓకే. సో మనకు అరౌండ్ మోర్ దెన్ 50% కంటే తక్కువ రేట్లో దొరికిందన్నమాట ఈ ప్రోడక్ట్. ఓకేనా. సో స్మిటన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ లింక్ ద్వారా సైన్అప్ చేసుకోండి. అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైతే నా లింక్ ద్వారా సైన్అప్ చేసుకున్నారో ఆ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకుంటారో అది కూడా కమెంట్ చేయండి. ఇంకా సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా రెగ్యులర్గా పర్ఫ్యూమ్ వాడేవాళ్ళు కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. లేదా నా డిస్క్రిప్షన్లో లింక్ కాపీ చేసుకొని అది కూడా మీరు షేర్ చేయవచ్చు. ఓకే. సో ప్రోడక్ట్ రివ్యూ అయితే అయిపోయింది. ఇది 2 చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. స్పెషల్ అకేషన్స్కి వాడితే ఇంకా బాగుంటుంది. సో రెగ్యులర్గా కూడా వాడచ్చు. మీరు ఎవ్రీడే స్పెషల్గా ఫీల్ అవ్వాలనుకున్నప్పుడు ఎవ్రీడే కూడా వాడవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే లేదా ఇలాంటి ప్రోడక్ట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా రెగ్యులర్గా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. షేర్ చేస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి. అండ్ ఇంకేమున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోడక్ట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు కూడా మంచిగా ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ ఇంకా వీడియోస్ తీయాలి, ఇంకా రివ్యూ చేయాలని అనుకుంటా. సో అట్లా నాకు సపోర్ట్ చేయండి. నా పేరు అరుణ్ కుమార్. హ్యావ్ ఎ నైస్ డే.